చిన్న కార్ల కొనుగోలు డౌన్ అయిపోయింది. ఇది చిన్న కారు చిన్నబోతోంది అన్నటువంటి ఒక వార్త బాగా హైలైట్ చేశారు. 2019-20లో 46.5% సేల్స్ ఈ విభాగం నుంచి ఉంటే 23-24కి 27.7% దిగొచ్చింది వాటా. సామాన్యుడికి భారంగా మారిన ధరలు, భారీగా తగ్గిన ఎంట్రీ లెవెల్ కార్ల విక్రయాలు అన్నటువంటిది. కానీ ఇక్కడ నాకు అనిపిస్తున్నది వార్త నిజం కానీ విశ్లేషణ తప్పని. ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. ఇదివరకు ఈ చిన్న కారు ఎవరు వాడేవాళ్ళు అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొత్తగా జాబ్స్ జాయిన్ అయినటువంటి వాళ్ళు వాడుతుండేవాళ్ళు. హైదరాబాద్ లాంటి చోట్ల లేకపోతే ఈవెన్ ప్రతి నగరంలో కూడా చిన్న కార్లు ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే రూట్లో వాడుతూ వచ్చారు. అయితే ఒకసారి కారు అలవాటు పడ్డ తర్వాతన చిన్న కారు రోజుకి చిన్నబోతుంది. ఎందుకంటే చాలదు ప్లేస్, నలుగురు కూర్చుంటే కంఫర్ట్గా ఉండదు. ఐదో వాళ్ళు వచ్చారంటే అసలు సాధ్యం కాదు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. దాంతోపాటుగా ఈఎంఐలతోనే కార్లు కొనుగోలుకి సాధ్యపడుతుంది. డౌన్ పేమెంట్ ఒక 2 లక్షలు 3 లక్షలు చేస్తే చాలు, మిగతా అది బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. కాబట్టి అది 5 ఏళ్ళు 7 ఏళ్ల దాకా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 లక్షల రూపాయలు పెట్టి కారు ఒకటి తీసుకుంటే ముందు ఒక 3 లక్షలు 4 లక్షలు కడితే ఆ తర్వాత మిగతా అమౌంట్ నెలకు వచ్చేటికి 19,000 20,000 రూపాయలు కట్టుకుంటూ సాగిపోవచ్చు. ఇలాంటిది వీళ్ళకి ఒక ఉపయోగం అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అడుగు ముందుకు పడుతుంది. ఇక్కడ ఇంకోటి కంఫర్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ చిన్న కార్లలో ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు. ఏసీ తొందరగా అయిపోతుంటుంది, లాంగ్ జర్నీలకు కుదరదు. ఇప్పుడు కార్లు కొనుక్కున్నోళ్ళు లాంగ్ జర్నీలకు ఫ్యామిలీతోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో తిరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి నిదానంగా చిన్న కార్ల మార్కెట్ డౌన్ అయ్యి పెద్ద కార్లు పెరుగుతున్నాయి. లగ్జరీ వైపుకి అంటే కారులో సదుపాయాల వైపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది ఇక్కడ కీ పాయింట్.